స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బియ్యం నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. క్రీమీ స్టెచర్ వచ్చేలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు పోసుకొని 2 పొంగులు వచ్చేంత పొంగిన తర్వాత ముందుగా పట్టుకున్న ఈ వరిపిండి మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలండి, ఉండ కట్టకూడదు. బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత బెల్లం తురుముకొని వేసుకోవాలి. బెల్లం పాకం పట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా దగ్గరగా అయిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి ఉండకట్టకుండా. నెయ్యి 2 స్పూన్లు వేసుకొని బాగా దగ్గరగా అయిన తర్వాత బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని ఆఫ్ చేసుకోండి. గ్యాసు చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక ప్యాన్కి నెయ్యి రాసుకొని పిస్తా పప్పు, బాదం పప్పు వేసి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక 1 అవర్ అలా వదిలేసేస్తే రెడీ అయ్యిద్ది. ఇలా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోంచి ఇలా తీసుకొని కట్ చేస్తే పీస్గా వచ్చేసింది. చూడటానికి బాగుంటుంది, తినడానికి జున్ను ఫ్లేవర్ అనిపించింది. టేస్ట్ చాలా బాగుంటుంది.